సోషల్ మీడియాలో ఈ మధ్య అవకాడో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ అభివర్ణిస్తూ ఉంటారు. అవకాడోను చాలా పాపులర్గా చెప్పుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఇది రుచికరమైంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఆరోగ్యం చెక్కచెదరకుండా కాపాడటంలో అవకాడోను మించిన పండు లేదంటే అతిశయోక్తి కాదు. అవకాడోలో ఉండే ప్రత్యేకతలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ శరీరానికి కావలసినంత పొటాషియం అవకాడోలో దొరుకుతుంది. చాలా మంది పొటాషియం పుష్కలంగా ఉండేది అరటిపండు మాత్రమే అనుకుంటారు. కానీ అవకాడోలో పొటాషియంతో పాటు పోషకాలు అనేకమున్నాయి. కళ్లను సంరక్షించుకోవడానికి అవకాడో బాగా పనిచేస్తుంది. అంధత్వ నివారణకు అవకాడోను మించిన ఔషధం లేదనే చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం కోసం అవకాడోను తినాలని వైద్యులు చెబుతున్నారు. అవకాడోలో శరీరానికి ఉపయోగపడే మంచి కొవ్వు ఉంటుంది. చెడు కొవ్వు దాదాపు ఉండదనే చెప్పాలి. పుట్టుకతో వచ్చే లోపాలు అధిగమించడానికి అవకాడో తినాలని అంటున్నారు. విటమిన్స్ అనేవి మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. ముఖ్యంగా పొటాషియం. ఈ పొటాషియం మినరల్ అనేది దీంట్లో అబెండెంట్, చాలా బాగా లభిస్తుంది అనమాట. సో ఇది మన బ్లడ్ ప్రెషర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అలాగే దీంట్లో మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, జింక్ ఇన్ని రకాల మినరల్స్ మన మెటబాలిజంలోను, తర్వాత మనకి వూండ్ హీలింగ్లోను, తర్వాత హెయిర్ ఫాల్ రాకుండాను, సో రకరకాల హెల్త్ బెనిఫిట్స్ మనకి అవకాడోలో కనిపిస్తాయి అన్నమాట. ఆకుపచ్చగా మెరిసిపోయే అవకాడోలో ఉండే నియాసిన్ను తినడం వల్ల శరీరంలో ఉన్న వాపు తగ్గే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో మంచి కొవ్వు పెరిగి చెడు కొవ్వును తగ్గించే శక్తి అవకాడోలో ఉంది. అవకాడోను తింటే విటమిన్ ఇ శరీరానికి చేరుతుంది. దీనివల్ల అల్జీమస్ వ్యాధి నుంచి అలాగే దీంట్లో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా థైమిన్ కానీ, నియాసిన్ కానీ, రిబోఫ్లేవిన్ కానీ, అలాగే బయోటిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్ ఇన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనకివి మన శరీరంలో మెటబాలిజంలో ఇవి ఫ్యాక్టర్స్ లాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే మనకి ఎవరికైతే మల్టిపుల్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో, సో వారంలో 2 కానీ 3 కానీ అవకాడో తీసుకుంటే గనక మనకి విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీని ఈజీగా అరికట్టవచ్చు. అలాగే ఇందులో బీటా క్యారోటిన్ కంటెంట్ కూడా చాలా బాగా ఉంటుంది. సో మన కంటి చూపుకు కూడా ఇది హెల్త్ బెనిఫిట్ అనమాట. అలాగే స్కిన్ టోన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో వైటమిన్ ఇ కంటెంట్ కూడా బాగా ఉంటుందన్నమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన క్యాన్సర్ ఫైటింగ్ అనమాట, క్యాన్సర్ని రాకుండా అరికడతాయి. సో ఇందులో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 రకాల ఫైబర్స్ ఉన్నాయి. సో ఇది మన మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది, అంటే మనకు కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది అనమాట. మనము సీజన్ అవైలబిలిటీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ టైంని పట్టి చూసుకుని ఫ్రెష్గా ఉండేటప్పుడు తీసుకుంటే గనక మనకు దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ 100%గా లభిస్తాయి. సో వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ, గుండె జబ్బులతో సఫర్ అయ్యే వాళ్ళు కానీ శుభ్రంగా తీసుకోవచ్చు. కొంచెం కిడ్నీ పేషెంట్స్, మూత్రపిండాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం దీన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అవకాడోలో తక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్స్, చక్కెర, ఆరోగ్యకర కొవ్వు, పీచు పెద్ద మొత్తంలో ఉంటాయి. మధుమేహ రోగులకు మేలు చేసే పండు ఇది. చర్మ సౌందర్యానికి అవకాడోను మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల చర్మంలో నిగారింపు సాధ్యపడుతుంది. చర్మం కోమలంగా మారుతుంది. చర్మం మీద ముడతలు కనిపించవు. అవకాడోలో ఒలయిక్ యాసిడ్స్ ఉంటాయి. మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అనేక అధ్యయనాలు ఇదే విషయాన్ని తేట తెల్లం చేశాయి. అవకాడో లుకేమియా కణాలను దెబ్బతీస్తుందట. వాచిన ప్రోస్టేట్ కు అవకాడో మంచి ఔషధమని చెప్పవచ్చు. టొమాటోతో పాటు అవకాడోను కూరల్లో వేస్తే ఆ రుచే వేరు. ఆకుపచ్చ ద్రాక్ష, పుచ్చకాయ ముక్కల్లో అవకాడోను కలిపి తింటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్గా అవకాడోను తినే బదులుగా వారానికి 1-2 సార్లు అవకాడోను తీసుకోవడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. బీపీ వంటి రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళు అవకాడోను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం నిల్వలు ఏ ఇతర పండులోనూ లేవు. అంతేకాదు అనేక పోషకాలు ఇందులో మెండుగా ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.